కార్తీక మాసంలో కొందరు ఎల్లిపాయ ఉల్లిగడ్డ తినరు కదండి. అందుకనే సింపుల్గా ఈజీగా టేస్టీగా ఈ కొత్తిమీర కొబ్బరి రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. కార్తీక మాసం అని కాదు, కొందరు ఉపవాసాలు ఉన్నప్పుడు ఎల్లిపాయ ఉల్లిగడ్డ తినరు కదా, అందుకనే ఇలా చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని 2 కట్టల కొత్తిమీర తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఎండు కొబ్బరి వేస్తున్నా. మీరు పచ్చి కొబ్బరి వేసుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి తీసేసుకున్న, చెక్క ఇలాచి లవంగ జీలకర్ర తీసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయిలో నెయ్యి ఇంకా నూనె వేసేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. ఇప్పుడు తగినంత జీడిపప్పు తీసేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసేసుకోండి. వైట్ రైస్ వేసేసుకొని బాగా పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర ఫ్లేవర్ రైస్కి పట్టేలాగా మన కొత్తిమీర కొబ్బరి రైస్ రెడీ. థ్యాంక్ యూ.